హలో ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం క్వాలిఫై 2కి క్వాలిఫై అయిన 2 టీమ్స్‌లో ఒక టీమ్ గుజరాత్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు వీళ్ళ పర్ఫార్మెన్స్ క్వాలిఫైయర్ 1లో ఎలా ఉంది? అలాగే క్వాలిఫైర్ 2లో ఏం చేస్తే వీళ్ళు ఫైనల్‌కెళ్తారని నా ఒపీనియన్ ప్రకారం ఏంటనేది చెప్తాను. ముందుగా క్వాలిఫైయర్ 1 యొక్క రివ్యూ ఏంటి అంటే, నాకు నచ్చింది మిడ్ల్‌లో అంత పెద్ద స్టార్ట్ అంత పెద్ద స్కోర్‌ని చేస్తున్నప్పుడు బట్లర్ యొక్క ఇన్నింగ్స్ నాకు కొంచెం నచ్చింది. సుదర్శన్ కూడా బెటర్‌గానే చేశాడు. కాకపోతే అన్‌లక్కీగా ఔట్ అయ్యాడు. ఇంకా మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ తెవాటి యొక్క పెర్ఫార్మన్స్ అనేది లాస్ట్ మ్యాచ్‌లో మనం చూసాం. మంచిగా ఆడాడు. 43 బాల్స్‌లో 68 స్కోర్ చేశాడు. బట్లర్ కూడా 11 బాల్స్‌లో 29 స్కోర్ చేశాడు. ఇంకా నెక్స్ట్ బౌలింగ్‌లో చెప్పుకోదగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చింది మాత్రం జాసన్ హోల్డర్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. 2 ఓవర్స్‌లో 39 రన్స్ ఇచ్చి రబాడ కూడా 2 వికెట్స్ తీశాడు. కాకపోతే ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాడు. సిరాజ్ ఎక్స్‌పెన్సివ్‌గా ప్రూవ్ అయ్యాడు. రషీద్‌కి ఒక వికెట్ అది కూడా 53 రన్స్ ఇచ్చి రషీద్ ఖాన్ కూడా డీసెంట్‌గా ఏశాడు. వికెట్స్ ఏం తీయకపోయినా 29 రన్స్ ఇచ్చాడు 3 ఓవర్స్‌లో. కేజ్రీవాల్ వికెట్ లేదు గానీ 31 34 రన్స్ ఇచ్చాడు. నా ఒపీనియన్ ప్రకారం అయితే బ్యాటింగ్‌లో తెవాటియా, బట్లర్, బౌలింగ్‌లో హోల్డర్ పెర్ఫార్మెన్స్ నన్ను ఇంప్రెస్ చేశాయి. నాకెక్కడ ఎక్కడ వీక్‌నెస్ అనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు. కొన్ని డ్రాప్ క్యాచెస్ వదిలేసారు రజత్ పట్టార్‌వి. సో, అది మ్యాచ్ కాస్ట్‌లీగా ప్రూవ్ అయింది. ఈవెన్ లక్ కూడా వాళ్ళకి ఫేవర్ జరగలేదు. సాయి సుదర్శన్ వికెట్ చూసుకుంటే అది బౌండరీకెళ్ళిన బాల్. కాకపోతే ఔట్ అవ్వడం జరిగింది. బ్యాట్ స్టంప్స్‌ని హిట్ చేసి. ఎక్కడో రిథమ్ దెబ్బతిన్నారు అనిపించింది. పవర్ ప్లేలో ఎక్కువ రన్స్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. బౌలింగ్‌లో గాని చిన్న టాక్టిక్స్ కానీ పట్టుకోగలిగి ఫీల్డింగ్ మంచిగా చేయగలిగితే వీళ్ళు క్వాలిఫైర్‌కెళ్ళేదానికి అవకాశం ఉంది. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం వీళ్ళకున్న స్ట్రెంత్ వీళ్ళ టాప్ 3. లాస్ట్ మ్యాచ్‌లో చూసాం కదా! టాప్ ఆర్డర్‌లో ఇద్దరు ఫెయిల్ అయిపోయారు. మిడిల్ ఆర్డర్‌లో ఒకళ్ళు పెర్ఫార్మ్ చేశారు. కానీ అది జరగకూడదంటే టాప్ 3 మంచిగా పెర్ఫార్మ్ చేయాలి. అగైన్ మిడిల్ ఆర్డర్ కూడా మళ్ళీ టెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. టాప్ ఆర్డర్ గాని ఫెయిల్ అయిపోతే. మిడిల్ ఆర్డర్ నుంచి కొంచెం బెటర్ కాంట్రిబ్యూషన్ అనేది జరగాలి. బౌలింగ్‌లో ఆహ్, పర్ఫెక్ట్ లైన్స్ ఇచ్చేయడం లాంటివి చేస్తే వాళ్ళకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్. వీళ్ళు మంచిగా వేస్తే బావుంటుంది. వాళ్ళకి వీళ్ళిద్దరు బలం. మిడిల్ ఓవర్స్‌లో హోల్డర్ మంచిగా బౌలింగ్ చేస్తే బావుంటుంది. బాగా బౌలింగ్ చేస్తారని నా నమ్మకం. వీళ్ళకి స్ట్రాంగ్ అయితే ఇది. స్పిన్‌లో కూడా రషీద్ మంచి కాంట్రిబ్యూషన్ ఇస్తాడు. మంచి రన్స్ ఇస్తాడు కాబట్టి ఇది వీళ్ళకైతే బలం అవ్వచ్చు. ఆ ఫిఫ్త్ బౌలింగ్ ఏదైనా ఉంటే అది కొంచెం వీక్‌నెస్ అయ్యే ఛాన్స్ ఉందని నా ఒపీనియన్. ఆహ్, నాకు ఏమనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్ ప్రకారం గిల్ కొన్ని టాక్టిక్స్ మిస్ అయ్యాడు అని. అవి కరెక్ట్ చేసుకుంటే వీళ్ళు క్వాలిఫైయర్ ఫీల్డింగ్ ఎక్కువ మిస్టేక్స్ చేయకూడదు. క్యాచెస్ డ్రాప్ చేయకూడదు. అప్పుడు మ్యాచ్ గెలవడానికి కొంచెం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ 11 ఏంటి ఈ టీమ్‌కి? ఓపెనర్స్ ఓపెనర్స్ సుదర్శన్, గిల్, బట్లర్, ఆ తర్వాత నంబర్ 4లో నిషాంత్ సింధు, 5లో సుందర్, 6 హోల్డర్, 7 సిరాజ్, 8 రషీద్, 9 లాస్ట్ మ్యాచ్ కేజ్రీవాల్ ఛాన్స్ ఇచ్చారు. ఒకవేళ ఈ మ్యాచ్‌కి వీళ్ళు ఇంకొంచెం బెటర్‌గా పర్ఫార్మ్ చేయాలంటే నా ఒపీనియన్ ప్రకారం అర్షద్ ఖాన్, 10 రబాడ. మళ్ళీ చెప్తున్నాను. బట్లర్, గిల్, సుదర్శన్, నిషాంత్ సింధు, సుందర్, హోల్డర్, రబాడ, సిరాజ్, రషీద్, అర్షద్ ఖాన్ లేకపోతే కేజ్రీవాల్ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ ఇస్తే వాళ్ళు. ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరుంటారంటే ఒకవేళ బౌలింగ్ చేస్తే ఫస్ట్ ప్రసిద్ధ్ ఉంటాడు. బ్యాటింగ్ చేస్తే రాహుల్ తెవాటి ఉంటాడు. ఇది నా ఒపీనియన్ ప్రకారం బెస్ట్ 11 ఇంపాక్ట్ ప్లేయర్ స్ట్రెంత్, వీక్‌నెస్. నాకు నాకు గట్టి హోప్ ఏంటంటే వీళ్ళు మంచిగా పెర్ఫార్మ్ చేసి ఫైనల్‌కెళ్తారు. క్యాపబిలిటీ ఉన్న టీమ్ ఇది.
అలా అని రాజస్థాన్ కాదా అంటే రాజస్థాన్ కూడా పొటెన్షియల్ ఉంది. కాకపోతే వీళ్ళకి ఎక్కువ ఎక్కడ ఎడ్జ్ ఉందంటే వీళ్ళకి వరల్డ్ క్లాస్ బౌలింగ్ ఉంది. బౌలర్స్ వీళ్ళకున్నారు. మంచి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. వీళ్ళు ఆ చిన్న చిన్న కరెక్షన్స్ ఏవైతే క్వాలిఫైర్ 1లో తప్పులు చేశారో అవి కరెక్ట్ చేసుకోగలిగితే ఫైనల్‌కెళ్ళే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఇది నా ఒపీనియన్. మీకేమనిపించింది? ఈ వీడియో గురించి కానీ, ఈ టీమ్ గురించి కానీ కింద కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.